ఓకే. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునేది, వారిలో ఒక దాని పేరు వార్ప, రెండవ దాని పేరు రూతు. చాలు. ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో నయోమి యొక్క కోడల గురించి పరిశుద్ధ గ్రంథము చక్కగా చెప్పబడుతుంది. బెత్లెహేములో కరువు రావటను బట్టి నయోమి తన కుటుంబంతో కలిసి తన భర్త ఇద్దరు కుమారులతో కలిసి ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కరువు నుండి తప్పించబడి అక్కడ వారు మంచిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కుటుంబము మోయాబు దేశం వెళ్ళటం జరిగింది. ఆ మోయాబు దేశం వెళ్ళిన తరువాత నయోమి యొక్క కుటుంబంలో దేవుడు ఒక మంచి కార్యములను దేవుడు జరిగిస్తూ అక్కడ నయోమి యొక్క ఇద్దరు కుమారులకి దేవుడు అక్కడ వివాహమును జరిపించాడు. మోయాబీ స్త్రీలతోనే అక్కడ వివాహం అనేటువంటి దానిని జరిపించారు. దేవుని మహాకృపలో ఈ నయోమి యొక్క కుటుంబము చాలా సంతోషముగా ఆనందముగా సాగిపోతూ ఉంటుంది. నయోమి అనుకుంటుంది, నేను ఈ దేశానికి వచ్చి నేను చాలా మంచి చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నా కుటుంబంలో దేవుడు మంచి కార్యాలని జరిగిస్తూ నా నోట దేవుడు నవ్వుని ఆనందాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని చెప్పి వారు సంతోషముతో సాగుతున్నటువంటి తరుణంలో అకస్మాత్తుగా వారి యొక్క భర్తను నయోమి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత మరి కుమారుల్ని ఇద్దరిని కోల్పోవాల్సి వచ్చింది. ఇలా ఒకదాని వెంట ఒకటి సంతోషకరమైనటువంటి ఆ కుటుంబంలో, ఆనందకరమైనటువంటి ఆ కుటుంబంలో దుఃఖము, వేదన, బాధ అనేటువంటిది చోటు చేసుకుంది. అప్పుడు వరకు 3 పూలు 6 కాయలులాగా సాగిపోతున్నటువంటి వారి యొక్క జీవితము అన్నంతలోనే 3 బారిన జీవితములాగా నిస్సహాయమైనటువంటి స్థితి కలిగినట్లుగా వారి జీవితాలలో ఆశీర్వాదములు అన్నీ కోల్పోయినటువంటి ఆ స్థితి కలిగిన వారుగా వారి జీవితాలు మార్చివేయబడ్డాయి. అలాంటి పరిస్థితులలో ఈ నిస్సహాయమైనటువంటి స్థితిలో ఇక్కడ నేనేం చేయను, తిరిగి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి కనుక మీరు యవనస్తులుగా ఉన్నారు కనుక ఎవరింటికి వారు వెళ్ళిపోయి మీ బ్రతుకులేదో మీ కుటుంబాలు మీ తల్లిదండ్రులతో మీరు గడపండి. మీకు చక్కటి భవిష్యత్తు ఉందో కనుక మీకు చక్కటి కుటుంబ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకుని మీరు మంచిగా సాగిపోండి అని చెప్పేసి ఒక తల్లిగా వారి క్షేమాన్ని కోరినటువంటిదిగా, నా 2 కుమారులు చనిపోయారు, మీరు వచ్చిన తర్వాత నాకు ఈ స్థితి కలిగిందని వారిని ద్వేషించుకోకుండా, వారిని ఏమాత్రము కూడా అసహించుకోకుండా వారిని ప్రేమించేటువంటి తల్లిగా
వారిని అర్థం చేసుకున్నటువంటి తల్లిగా వారికి సలహాలు చెప్పినప్పుడు పెద్ద కోడలు ఓర్ప అత్తగారు చెప్పినటువంటి మాటలు ఆమెకు మంచిగా అనిపించి అత్తగారిని ముద్దు పెట్టుకుని ఆమె వెళ్ళిపోవటం జరిగింది. అయితే రూతు మాత్రము అక్కడ ఏమీ లేని పరిస్థితి కనిపిస్తుంది. సర్వస్వాన్ని కోల్పోయింది. ఆమెతో కలిసి వెళితే ఆమెను ఈమె పోషించాలి తప్ప ఈమెమి ఆమెకు సహాయము చేసే పరిస్థితి లేదు. అన్నీ ఎరిగినప్పటికీ, అన్నీ తెలుసుకున్నప్పటికీ ఆమె మాత్రము నయోమిని విడిచి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. నయోమిని విడిచి వెళ్ళటానికి అసలు ఇష్టపడట్లేదు. ఆ ఇష్టపడుకోకుండా ఆ నయోమితో రూతు ఏం చేస్తుంది అంటే జత కట్టడానికి, కలిసి ఉండటానికి, ఆమె ఉన్నటువంటి స్థలములో, ఆమె ఉన్నటువంటి పరిస్థితిలో నేను కూడా ఉంటాను. అది ఏ పరిస్థితి అయినా, అది ఉన్నదైనా లేనిదైనా, ఏ పరిస్థితులనైనా నీతో కలిసి నేను ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను. అక్కడికి చెబుతుంది, నువ్వు నన్ను విడిచిపెట్టక వస్తానంటున్నావు, నాకు వయసు లేదు, లేదా నేను బిడ్డలు కానీ మరి నీకు ఇవ్వటానికి నాకు భర్త కూడా లేడు, నేను ఏమీ చేయలేను, నువ్వెందుకు నన్ను కలిసి నాతో వస్తానని చెబుతున్నావు, కనుక నువ్వు వెళ్ళిపోమని అత్తగారు బ్రతులాడుతున్నప్పటికీ రూతు మాత్రము ఆ ఇంటికి వచ్చిన తరువాత ఆ ఇంటిలో ఉన్న ధనధాన్యాలు, అందసందాలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని ఆమె ప్రేమించట్లేదు. కానీ ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనురాగాలను ఆమె విడిచి వెళ్ళిపోవటానికి ఆమె ఇష్టపడట్లేదు. కొన్నిసార్లు మనకు ఆ ఇంటిలో మనకు కావాల్సినటువంటివి మనకు లేనప్పుడు ఈ ఇంటితో నాకేం పని, వీళ్ళతో నాకేం పని, నేను ఎందుకు ఇక్కడ ఉండాలి అనేటువంటి తెగతెంపులు చేసుకున్నటువంటి ఆలోచన మనలోనికి వస్తాయి. కానీ నయోమికి ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన, ఆ తెగతెంపులు ఆమెకు మాత్రము రాలేదు. రాకపోగా ఆమె అంటున్న మాట ఏమిటంటే, మరణం వరకు కూడా నేను నీతోనే ఉంటాను, మరణం తప్ప ఏది మనల్ని వేరు చేయటానికి, మధ్యలో నేను విడిచిపెళ్తానని కూడా అనట్లేదు, మరణము తప్ప ఏది మన ఇద్దరిని వేరు చేయకూడదు. ఎంత అలాంటి కోడలుంటే ఎంత ధైర్యమో. బిడ్డలు లేకపోయినా నా కోడలే నాకు బిడ్డ, నా కన్నవారు లేకపోయినప్పటికీ కూడా, నా దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ నన్ను విడిచి వెళ్ళిపోకుండా నన్ను ఎంతో ఆదరిస్తుంది అని చెప్పి ఎంత సంతోషిస్తామో. అట్లా రూతు నయోము యొక్క జీవిత విధానములు సాగిపోతూ ఉంటున్నాయి. నేను ఈ రూతును గురించి కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకనంటే ప్రతి ఒక్క జీవితంలో ఇలాంటి ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో చీకటి వస్తుంది, సంతోషకరమైన పరిస్థితులలో దుఃఖాలు వస్తాయి. అందరూ ఉండారు అని చెప్పేసి మనం ఆ ఇంటికి వెళితే ఎవరు లేనటువంటి ఒంటరితనం వస్తుంది. ఎవరు ప్రేమించేవాళ్ళు ఉండరు, ఆదరించేవారు ఉండరు, పలకరించేవారు ఉండరు. అలాంటి ఒక పరిస్థితులు మన జీవితాల్లో అనుకున్నది ఒకటి, జరిగేవి ఒకటి. బాధపడేటువంటి వారు, కృంగిపోయేటువంటి వారు, ఆ కుటుంబ పరిస్థితులు చూసి నలిగిపోయేటువంటి వారు చాలామంది కుటుంబ వ్యవస్థల్లో మనం చూస్తూ వస్తున్నాం. అయితే రూతు మాత్రం ఎలా ఉంది అంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క నిర్ణయము, ఆమె యొక్క తీర్మానం మంచిగా ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు మనకు బాగున్నప్పుడు కోప ఉద్రేకలతో కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. కొన్నిసార్లు మనము తప్పు నిర్ణయాలు తీసుకుని మన జీవితాలు పాడు చేసుకుంటాం. కానీ యవనస్తురాలు
యవనస్తులు తప్పకుండా తొట్టిల్లిపోతారు. యవనస్తులకి ఒక ఆలోచనకర్త అనేటువంటి వారు ఉంటే, పెద్దవారు ఉంటే మంచిది అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ రూతుకు మాత్రము ఆ పరిస్థితి లేదు. ఎవరో ఆమెకి ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో ఆమె యొక్క జీవితంలో నీలా నడువమ్మా అని చెప్పాల్సినటువంటి అవసరం ఆమెకేమీ లేదు. ఆమె ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే ఆమె చక్కని ఆలోచన కలిగినటువంటి తీర్మానములతో కష్ట సమయంలో, కన్నీటి సమయంలో, చేతులు కాళ్ళు సడలిపోతున్నప్పుడు కూడా ఆమె దృఢమైన విశ్వాసత కలిగి ఆయన మంచి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకుంటుంది. ఇది మనకు అవసరం. ఎవరికైనా కష్టాలు వస్తే సలహాలు చెబుతాం. అదే కష్టాలు మనకు వస్తే మనము దిక్కులేని వారులాగా బాధపడుతుంటాం. అనేకులకు సలహాలు చెబుతున్న మనము, అనేకులు సూచనలు చెబుతున్నటువంటి మనము, అనేకులకు ఒక మంచి మార్గాలను చూపిస్తున్నటువంటి మనము, మనకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనము చాలా దిగాలుగా, మనము బాధతో మన యొక్క జీవితాలు గడుపుతూ ఉంటాం. ఇక్కడ ఋతు గ్రంథములోనే మొదటి అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు, చూసారా, అసలు నన్ను రావద్దని, నన్ను విడిచిపెట్టమని నువ్వు బ్రతిమలాడవద్దు. అసలు అలాగూ నువ్వు ఎప్పుడు కూడా నన్ను వెళ్ళిపోమని నువ్వు అసలు అనటానికి లేదు. అలా అనవద్దు, అలా అనవద్దు. ఎందుకని అంటే అన్నీ ఉంటేనే కాదు, ఏమీ లేకపోయినా నీతో కలిసి ఉండటానికి, నా ప్రాణం ఉన్నంత వరకు నీతో కలిసి ఉండటానికి ఈ కుటుంబంతో నేను ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏమో దేవుని చిత్తం ఎలా ఉందో నాకేం తెలుసు. ఈ కుటుంబంతో కలిసి, ఈ కుటుంబంలో నా యొక్క పాత్ర ఏమై ఉన్నదో, నేనేం చేయాలో దాని కొరకు దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే, ఈ కష్టం వచ్చిందని దేవుని ఏర్పాట్ల నుండి ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి నా స్వార్థము కొరకు, నా సుఖము కొరకు, నా సౌలభ్యం కొరకు నేను ఎలాగూ వెళ్ళిపోతాను. కనుక నేను ఈ కుటుంబంలో నేను ఉండటానికి, నా ప్రాణము ఉన్నంత వరకు కూడా ఈ కుటుంబం కొరకే నేను శ్రమ పడటానికి, ఈ కుటుంబంలో నేను ఫలించటానికి, ఈ కుటుంబం యొక్క వంశావళి వృక్షమును అభివృద్ధిపరచడానికి దేవుడు నాకు ఈ కుటుంబంలో చోటిచ్చాడు. దీన్ని నేను వదులుకోను. కనుక నువ్వు ఎప్పుడు కూడా ఇలాగూ నీవు నన్ను అనవద్దు అని అత్తగారు ఏం చేస్తుంది, బ్రతివులాడుకుంటుంది. అలా నువ్వు అనవద్దమ్మా అని బ్రతివులాడుకుంటుంది. బ్రతివులాడుతూ ఆమె ఏమని తీర్మానం చేస్తుందో చూడండి. నీ వెళ్ళు, వచ్చేదను చాలు. ఇక్కడ మనము ఆమె యొక్క తీర్మానం చూద్దాం. ఇక్కడ ఒక్క తీర్మానం ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా నన్ను నీవు వెళ్ళిపోమని అనవద్దు, నేను నీతోనే ఉంటాను. అది నెంబర్ 1 తీర్మానం. మన తీర్మానములు, మన సమర్పణ, మన త్యాగము అక్కడ మనకి ఏముంది అని చూసి కాదు మన తీర్మానం చేసుకోవాల్సింది. ఏమీ లేకపోయినా నేను ఆ ఇంటి వాడిని, నేను ఆ ఇంటికి చెందిన వాడిని, కనుక నేను ఆ ఇంటితోనే నా జీవితమును నేను గడపాల్సిందే. అదే తీర్మానం. మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు నాకు ఏమి ఇస్తాడు, లేక నేను ప్రభు దగ్గర నేను ఏమి సంపాదించుకోవాలి అని కాకుండా, నేను దేవునికి చెందినవాడు కనుక నా ప్రాణము ఉన్నంత వరకు దేవుని బిడ్డగానే నేను కొనసాగుతాను. ఆయన ఏ స్థితి నాకు ఇచ్చినా ఆ స్థితిలో నేను తృప్తి కలిగి దేవుని కొరకు నేను భక్తిని చేస్తాను. అది ప్రతి క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు తీర్మానము చేసుకోవాల్సినటువంటిది. దేవునితో ఆ విధముగా సంబంధాన్ని మనము ఏర్పాటు చేసుకోవాల్సింది. ఎందుకని అంటే, మనం బ్రతికినను క్రీస్తు వారుగానే, చనిపోయినను క్రీస్తు వారుగానే మన జీవితం ఉండాలి.
మన సమర్పణ ఉండాలి, మన పనులు ఉండాలి, మన నడక ఉండాలి. ఎందుకని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కొన్నాను, నేను నిన్ను కన్నాను, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొన్నాను కనుక నీవు నా సొత్తు అయి ఉన్నావు. ఇప్పుడు మనందరము కూడా దేవుని సొత్తు కాబట్టి దేవుని యొక్క సొత్తుగా ఆయన బిడ్డలుగా మనం నడవాలి, మన జీవితం ఉండాలి. అలా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తప్ప, తీర్మానం చేసుకున్నాడు తప్ప, మనకు దేవుని యొక్క కృప ఉంటేనే దేవునితో ఉంటాను, ఏదైనా కష్టాలు బాధలు వస్తే నేను దేవుని విడిచిపెట్టి నేను మరొక దారి చూసుకుంటాను, మనం ఉండకూడదు. అలా మన యొక్క ఆలోచనలు ఉండకూడదు. తీర్మానము అనేటువంటిది ఎప్పటికీ స్థిరముగా ఉండాలి. అక్కడ ఏమున్నా లేకపోయినా, ఇప్పుడు రూతు యొక్క జీవితంలో ఆ ఇంట్లో ఉండటానికి అక్కడ ఏమీ లేదు, భర్త ఉంటేనే కదా ఉండాలి, యవనస్తురాలు, అక్కడ ఏమీ లేదు. కానీ ఆ ఇంట్లో నేను ఉండటానికి నేనేం చేస్తుంది, నీవు నన్ను వెళ్ళిపోవద్దు అని తీర్మానం చేసుకుంటుంది, నేను ఇక్కడే ఉంటాను. అలాంటి తీర్మానము నీ జీవితంలో ఏమీ లేకుండానే నీవు తీర్మానం చేసుకున్నావంటే, ఎన్ని ఉన్నా ఏమీ లేకపోయినా నీవు దేవుని విడిచిపెట్టావు, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టావు. దేవునితో నీకున్న సంబంధాన్ని నువ్వు తెలుసుకుని వెళ్ళటానికి ఎప్పుడు కూడా ఇష్టపడు. తీర్మానము ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నువ్వు చేసుకునేటువంటి తీర్మానం ఎలా ఉండాలంటే, అన్నీ ఉన్నప్పుడే నేను ఆ ఇంట్లో ఉంటాను కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో నేను ఆ ఇంటితోనే ఉంటాను. వ్యాధులైనా, బాధలైనా, కరువులైనా, ఏ పరిస్థితులనైనా నేను నీకు లోబడి నీ భార్యగా నేను జీవిస్తాను. అంతేగా మన తీర్మానం. కనుక ఆ తీర్మానమును మనం ఎప్పటికీ మనం ఏం చేయాలి, కట్టుబడి మనం జీవించాలి. అంటే కొన్నిసార్లు మనము శరీరానికి కట్టుబడతాం కానీ మనసు ఉండదు, శరీరానికి కట్టుబడతాం కానీ మనసు ఆయన మీద ఉండదు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి మనసును మనమేమో శరీర సంబంధముగా మన యొక్క జీవితాల దగ్గరకు ఉండవచ్చు, కానీ మనసు మాత్రం దూరంగా ఉంటుంది. చాలామంది యొక్క జీవితాలు అందుకే వారు అతకబడట్లేదు. శారీరకముగా అయితే ఉంటున్నారు కానీ మనసు మాత్రం విభేదాలతోనూ, ఒకరికొకరు గౌరవం లేని వారుగా, ఒకరి పనులంటే ఒకరికి ఇష్టమైనటువంటి వారికి వారి యొక్క జీవితాల్లో ద్వేషించుకోవటం జరుగుతుంది. క్రైస్తవ జీవితము శరీరం ఒకటే కాదు, మనసు కూడా ఏకమవ్వాల్సిందే. అందుకంటాడు, తండ్రిని నేను ఏ విధముగా ఏకమై ఉన్నాము, అలాగని మీరును నేనును ఏకమై ఉండాలి. అంటే ఏకమైనప్పుడే మనసు కలుస్తుంది. ఆ మనసు కలిసినప్పుడే నీవు సంతోషముగా, ఆనందముగా ఆ కుటుంబంలో సాగిపోతావు. లేకపోతే ఏ చిన్న కొదువు వచ్చినా, ఏ చిన్న ఇంట్లో సమస్య వచ్చినా మనం ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళటానికి కఠినమైన తీర్మానాలు కూడా చేసుకుంటాం. అంటే మన శరీరానికి కావలసినటువంటి తృప్తి, మన శరీరానికి కావలసినటువంటి ఆనందము, సంతోషం అనేది ఆ ఇంట్లో లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఇంటిని విభేదిస్తాం, ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడం. అందుకే బైబిల్ మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని పిల్లలుగా మన యొక్క జీవితాలలో క్రీస్తుకు కలిగిన ఈ మనసును మనము కూడా కలిగి సాగిపోవాలి. అలా దేవుని యొక్క మనసుతో సాగినటువంటి వారిలో రూతు కూడా ఒకరుగా మనకు కనిపిస్తున్నారు. ఈ లోకములో ప్రభు అనుకున్నంతగా ఇక్కడ ప్రేమ అనురాగాలు ప్రభుకు దొరకలే. ఇక్కడ దేవుడైతే లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కానీ లోకమైతే దేవునిని ప్రేమించలా. ఆయన ద్వేషించేవారు, ఆయన దూషించేవారు, ఆయనని మరణానికి అప్పగించడానికి కేకలు వేసేవారు, అవస్థత వచ్చినప్పుడు ఆయన్ని ఉపయోగించుకునేవారు, అవసరత అయిపోయిన తర్వాత ఈయనెవరో మాకు తెలీదు అనేటువంటి పరిస్థితులు
లోకములో ఆయన చూస్తున్నప్పటికీ కూడా ఆయన లోకమును ఆయన ఎప్పుడు ద్వేషించలేదు. ద్వేషించకపోగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని కేక వేస్తున్నట్టు లేక ప్రార్థించున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఎవరు కూడా నశించిపోవటం ఇష్టము కాక మళ్ళీ ప్రభువు అంటున్నాడు కదా, నేను వెళ్ళి మీ కొరకు నేను స్థలములను మళ్ళీ సిద్ధపరుస్తా. అంటే నిత్యము మన క్షేమం కొరకే ప్రయాసపడుతున్నాడు, నిత్యము మన క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాడు, నిత్యము మన క్షేమం కొరకే సమస్తాన్ని ధారపోస్తున్నాడు అని త్యాగం చేస్తున్నాడు. ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి కొరకు త్యాగాలు చేస్తున్నాడు. రూతులో కూడా అక్కడ కనిపిస్తుంది. మన జీవితాల్లో ప్రభువుని ప్రేమిస్తే మనమేమి త్యాగం చేస్తున్నాం, మనమేమి తీర్మానము చేసుకుంటున్నాం. ఏమీ లేనటువంటి నయోమిని చూసి విడిచిపెట్టడానికి ఇష్టపడుకోకుండా ఆమెను ప్రేమిస్తున్నటువంటి వెంబడించటానికి తీర్మానం చేసుకున్నటువంటి రూతు వలె మనము కూడా అన్నీ ఇవ్వగలడు. నీ కన్నీరు తొడవగలడు, నీ శోధనలో నీ బాధల్లో నిన్ను తప్పించగలడు, నిన్ను పోషించగలడు. నయోమికి దేవునికి అసలు పొందికే లేదు. అంతకు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా మన తీర్మానము ఎంత పదిలముగా ఎంత స్థిరముగా ఉంది అనేటువంటిది ఈరోజు మనము ఆలోచన చేయాలి. ఆ తీర్మానము స్థిరముగా ఉంటేనే ఆ పై దేవుని యొక్క కృప అనేది మనం పొందుకుంటాం. దేవుని యొక్క కృప అనేది మనము పొందుకుంటాం. తర్వాత వచనాన్ని చదువుదాం, 17వ వచనాన్ని కూడా చదువుదాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 17వ వచనంలో రూతు యొక్క విశ్వాసతను మనం చూస్తున్నాం. ఆమె యొక్క తీర్మానమునేమో పైన చూసాము 16వ వచనంలో. 17వ వచనంలోకి వచ్చేసరికి రూతు యొక్క స్థిర విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏముంటుంది? నీవు మృతి పొందిన చోటనే నేను కూడా అక్కడే మృతి పొందుతాను. అంటే నీవు ఎక్కడ చనిపోతావో అక్కడ నేను. అబ్బా, ఎంత స్థిరంగా ఉందో చూడండి. అంటే ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోవటానికి అసలు ఇష్టపడలేదండి. ఒక స్థిరమైన విశ్వాసము క్రైస్తవ జీవితాల్లో మనకు అవసరం. మన జీవితాల్లో అస్థిరులమే. మన మనసు రకరకాలుగా మనలను ఆలోచింపచేస్తుంది. మన యొక్క మనసు లోకములో అనేకమైన వాటిని చూస్తుంది, వాటిని ఆశిస్తుంది. ఆ విధంగా నా జీవితమును నేను కట్టుకోవాలని ప్రయాణము చేస్తున్నటువంటిది. అలాంటి పరిస్థితులలో ఒక వయసులో ఉన్నటువంటి బిడ్డ ఇంకా ఆమె యొక్క జీవితంలో లోకములో ఆమె ఏమీ కూడా అనుభవించినటువంటి ఆ పరిస్థితున్నటువంటి ఆమె ఎలా ఉంది అంటే స్థిరమైన విశ్వాసము కలిగి ఆమె ఉంది. నీవు నేను కూడా నయము కంటే కూడా గొప్పవారి మన దేవుడు, మనం పూజిస్తున్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. మరి మనము ఒక అన్నిరాలు ఒక దేవుని కలిగినటువంటి కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవటానికి ఆమె ఇష్టపడట్లేదు. అక్కడ ఏమీ లేకపోయినా ఆ ఇల్లు కావాలంటుంది, ఆ వ్యక్తి కావాలంటుంది, వాళ్ళ సహవాసం కావాలంటుంది, వారు ఉండే చోటు నాకు కావాలి. అంటే దాని నుండి వేరైపోతే నా జీవితం ఏమైపోతుందో అనేటువంటి ఒక భయము ఆ బిడ్డ యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మనమైతే ఒకవేళ భర్త కోల్పోతే ఆ ఇంట్లో ఆస్తి పోతుందేమోనని ఉంటాం, లేకపోతే ఆస్తిని నేను మరలా ఎంతో కొంత తీసుకుని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాం. కానీ ఇక్కడ ఆ పరిస్థితులు కూడా అసలు ఏమీ లేవు అక్కడ. ఎందుకని నయోమి అంటుంది, నేను మారాగా అయిపోయాను, నేను చేదుగా అయిపోయాను, నాకు ఆశీర్వాదాలు ఏమీ లేవు, మీరు నన్ను నయోమి అనవద్దు.
నన్ను ఏమనాలంటుంది? మారా అనండి. ఇక నేను నయోమి కాదు, ఆశీర్వాదాలు లేదు, మోడు బారిపోయాను, దీవెనలు లేవు, చేదైపోయాను, కనుసూపు మేరలో నా యొక్క జీవితంలో నేనేదైనా కలిగి సంపాదిస్తానటువంటి ఆ స్థితి అన్నీ కోల్పోయాను, నేను వృద్ధాప్యలోకి వచ్చేసాను, ఇక శూన్యమే నా జీవితము. అయినా నయోమి ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే స్థిరమైన విశ్వాసత. శూన్యములో సృష్టి చేసిన వాడు నా పట్ల దేవుడి కార్యాన్ని చేస్తాడు. దేవుని కలిగిన కుటుంబంతో, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే నా బ్రతుకు బాగుంటుంది. దేవునికి వేరుగా ఉంటే నేనేమీ చేయలేను. ఒక అన్యురాలికి దేవుని యొక్క సన్నిధి రుచి చూసిన తర్వాత, దేవునితో ఉన్నటువంటి బంధాన్ని బలపరుచుకున్న తర్వాత దానిని తెంచుకుని వెళ్ళటానికి, సమస్యలు బాధలు దాన్ని తెంచుకుని వెళ్ళిపోయేటట్లు చేసినప్పటికీ కూడా ఆమె సంవత్సరం వైపు చూడలేదు, కానీ దేవుని వైపే ఆమె చూస్తుంది. మనము కూడా స్థిరమైన విశ్వాసత కలిగిన వారుగా మనము కూడా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని ఆశీర్వాదాలని మనం చూడగలుగుతాం. స్థిరమైన విశ్వాసం మనలో ఉంటేనే దేవుని యొక్క స్థిరమైన ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు అస్థిరులమైపోతే, ప్రభు కొరకు నిలబడకపోతే, మనము ఆ శ్రమలలో బాధలలో ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించటానికి మనం అక్కడ నిలబడలేకపోతే, మనం అక్కడ ఉండలేకపోతే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు మనము కోల్పోతాం. అందుకే శ్రమలలో కూడా నిరీక్షణ కలిగి దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నారు కాబట్టి యోబుకి 2 ఆశీర్వాదమును దేవుడిచ్చాడు. యోసేపుకు దేవుడు తన కలను దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నీ కళ నెరవేర్చబడాలి. నా కుటుంబం అలా ఉండాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, నా బ్రతుకు అలా ఉండాలనుకుంటున్నావు. నువ్వు కనుచూపు మేరలో నీ ఆశలు, కోరికలు ఒకవేళ నెరవేర్పు లేనటువంటి స్థితి అక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా దేవుడు నా పట్ల కార్యాన్ని చేస్తాడు అనేటువంటి ఒక స్థిరమైన విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు దాటిపోయేవాడు కాదు. ఆయన నీ పట్ల గొప్ప కార్యములు చేయటానికే దేవుడు మనల్ని ఏర్పాటు ఆయన చేసుకున్నాడు. మన ఫలములు ఫలించాలని, మన ఫలములు నిలిచి ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఫలములు లేని వారుగా ఉండాలని కాదు, ఫలించేటువంటి వారుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. నీ జీవితము ఒక ఆశీర్వాదకరముగా, నీ కుటుంబం యొక్క స్థితి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది నీకు రావాలి అంటే నీవెప్పుడు కూడా ప్రభువులో స్థిరముగా తీర్మానం చేసుకుని ఉందాం, స్థిరముగా ఉందాం. ఏ తీర్మానమునైతే నీవు చేసుకున్నావో ఆ తీర్మానమునకు కట్టుబడి ఉండాలి. స్థిరమైనటువంటి వారుగా ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు మన జీవితాల్లో వచ్చినా నీ తీర్మానం ఎప్పుడు కూడా ప్రభు కొరకు స్థిరముగానే ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. నీ సెలవైన ఎడల చూసారా, ఇప్పుడు ఎవరి కటాక్షం కోరుకుంటుంది? ఎవరితో అయితే తీర్మానం చేసుకుందో, ఎవరి మీదైతే స్థిరమైన విశ్వాసము కలిగి ఉందో ఆమె యొక్క కటాక్షము లేకుండా నేను ఏ పని అంటుందా? ముసలిదానే, నేను తెచ్చి పెడుతుంటే తినేదానివి, నా డబ్బులతో నీవు బతికేదానివి, నీ మాట లెక్క, నేను మా ఆయన మాటే లెక్క చేయను, మా తల్లిదండ్రుల మాటే లెక్క చేయను, ముసలిదాని నీ మాట నేను లెక్క చేయాలా? అసలు ఏముందని నేను లెక్క చేయాలి అని అందా? అల్లా. మనమైతే ఏదైనా ఆస్తి ఉంటే చూపించే ప్రేమ వాళ్ళకు పోసేది వేరే ఉంటుంది, ఏమీ లేకపోతే చూపించే ప్రేమ పెట్టుబడి వేరుగా ఉంటుంది. అంతేనా? అన్నీ ఉంటే ఇచ్చే కట్నం వేరే ఉంటుంది,
ఏమీ లేకపోతే ఇచ్చే కట్నం ఉంటుందా లేదండి? ఎవరైతే ఏమైందో లేదని ఇచ్చేస్తానంటావా? ఉండదు. పిండిని బట్టి రొట్టి, పరిస్థితులు బట్టి ఇవ్వటం అనేది ఉంటుంది. అట్లాగే ఇక్కడ పరిస్థితులు ఏమీ లేవు, కానీ పర్మిషన్ ఎవరు తీసుకుంటుంది? ఎవరు కటాక్షం తీసుకుంటుంది? ఎవరితో అయితే తీర్మానం చేసుకుందో ఆమెకి వేరుగా ఆమె పర్మిషన్ లేకుండా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. ఇది క్రైస్తవ జీవితాల్లో కావాలి. నీవు దేవుని యొక్క పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? నువ్వు తీర్మానం చేయబడ్డావు. నువ్వు ఆ తీర్మానంలో స్థిరముగా ఉండటానికి నీవు బయలుదేరి వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఏది చెబితే అదే చేయాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే అంతే ఆగిపోవాలి. ఎంత గౌరవం ఇస్తుందో చూడండి. ఎంత మంచి మనసుని నయోమి మీద రూతు కలిగి ఉందో చూడండి. 23వ వచనం చదువుదాం, 2వ అధ్యాయంలోనే. కాబట్టి ఎలా ఉంటుంది? అవి పొలం వెళ్ళినప్పటికీ అక్కడ యవనస్తులు ఉన్నారు, పని చేసేవాళ్ళు. వాళ్ళ మధ్య ఆమె ఎలా ఉంటుందని చెప్తుంది? నిలకడగా. నిలకడగా. హల్లెలూయా. ఇది మనకు కావాలి. నిలకడతనం కావాలి, నిబ్బరం కావాలి. ఇప్పుడు అయస్కాంతం ఉంది. అయస్కాంతం ఏం చేస్తుంది? అన్నిటిని ఆకర్షించుకుంటుందా? అక్కడ చాలా మనం పెడితే కొన్ని మాత్రమే వెళతాయి అక్కడికి కదా, మిగతా ఏది ఆకర్షించుకోదు. అట్లాగే మనం లోకములో ఉన్నప్పటికీ, లోక సంబంధమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పటికీ, మనము లోక సంబంధులు కాదు కాబట్టి, మనం దేవుని సంబంధులు కాబట్టి, లోకము ఏది మనల్ని ఆకర్షించుకోవటానికి వీలులేదు. లోకములో దేనిలో కూడా మనం పడిపోవటానికి వీలులేదు. నీవు ఆకర్షించబడుతున్నావంటే నీవు దేవుని బిడ్డవు కానే కాదు, లోక సంబంధవి. జాగ్రత్త. నీవు దేవుని సన్నిధిని, దైవాన్ని, పరిశుద్ధతను, దేవుని కొరకు చేయవలసిన పనులనే మనం ఆకర్షించుకోవాలి తప్ప, ఆ పరలోకాన్ని మనం ఆకర్షించుకోవాలి తప్ప, ఈ లోకములో ఏది కూడా మనం ఆకర్షించుకోవటానికి మన శరీర సంబంధమైన వారిమి కాదు. వాటిని అన్నిటినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ శక్తి చేత వాటిని సిలువ వేసి ఉన్నాం, వాటిని సంపివేసి ఉన్నాం. నేను లోక సంబంధమైన వాడిని కానే కాదు. అలా ఎప్పుడైతే నీవు లోకములో ఎన్ని ఉన్నా ఆకర్షించబడుకోకుండా దేవుని బిడ్డగా నీవు సాగిపోతున్నావో, నీవు నిలకడగానే ఉంటావు. ఎక్కడ ఉన్నా దైవ సన్నిధిలో ఉంటేనే కాదు, నువ్వు బయట ఉన్నా, యవనస్తుల మధ్యన ఉన్నా, ఒకవేళ నీ భక్తి భావాలు ఎరగినటువంటి అన్యజనుల మధ్య ఉన్నా నువ్వు నిలకడగానే ఉంటావు. యోసేపు అలాగే ఉన్నాడుగా పొతీఫరు ఇంట్లో. అదే ఇక్కడ యవనస్తురాలు ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే, ఒక స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినది ఉంది. కాబట్టి అవేం చేస్తుందంటే, ఏ పని చేయాలన్నా అత్తగారి యొక్క పర్మిషన్ తీసుకుని వెళుతుంది. కాబట్టి ఆమె సురుకుగా పని చేస్తుంది, కానీ ఆమె సురుకు తక్కువగా లేదు. పరిస్థితులను అర్థం చేసుకుని కష్టపడి ఆ పరిస్థితులను దాటి వెళ్ళటానికి ఇష్టపడుతుందే తప్ప పరిస్థితులు చూసి భయపడట్లేదు. పరిస్థితులు వస్తాయి, కృంగదీసేవి వస్తాయి, భయపెట్టేవి వస్తాయి, నడవలేని పరిస్థితులని కలుగు చేస్తాయి. భయపడవద్దు. నీ దేవుడు నీ పరిస్థితుల నుండి నిన్ను రక్షించడానికి సమర్థుడు. నీ వెలుగున నీ జీవితాన్ని, చీకటిగా ఉన్న నీ జీవితాన్ని
వెలుగుగా మార్చగలిగినటువంటి వాడు. లేకపోతే చీకటిలో నీ ప్రయాణము కొనసాగుతుంటే నిన్ను వెలుగులోనికి నడిపించగలిగినటువంటి వాడు. ఆ గుణము, ఆ మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో, మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితులలో ఉన్నా ఎలా ఉంటాం? నిలకడగానే ఉంటాం, నిలకడగా ఉంటాం. ప్రతి క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డ అయిన తర్వాత మనం నిలకడగా ఉన్నామా లేదా? గాలి వేసినప్పుడు చెట్టు గాలిని బట్టి వంగినట్టు పరిస్థితులకు వంగిపోతున్నావా? పరిస్థితులు ఒకవేళ నిన్ను వంచి వేస్తున్నాయా? పరిస్థితులు తట్టుకుని ప్రభు కొరకు నువ్వు తిన్నగా నిలబడుతున్నావా? ఎలా ఉన్నావు దేవుని బిడ్డగా? దేవుని ఏర్పాట్లు ఎలా ఉన్నావు? దేవుని తీర్మానములు ఎలా ఉన్నావు? లోకము కనిపించినప్పుడు వారితో ఏకీభవిస్తున్నాం. లోకములో అనేకమైన పరిస్థితులు కలిగినటువంటి వారితో ఏకీభవిస్తున్నాం. లోకములో ఒకవేళ మనకు జీవితాలలో దైవ భయములైనటువంటి వారు కనిపిస్తున్నప్పుడు వారితో మనము ఏకీభవిస్తున్నాం. ఎలా ఉన్నాం మన జీవితాల్లో? జాగ్రత్త. మనం దేవునికి చెందిన వారు కనుక దేవుని బిడ్డలుగానే మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉందాం. అలాంటి కృప, శక్తి దేవుడు మనకి ఇస్తే ఎంతమంది యవనస్తులు మనం ఆకర్షించుకునేవారు కూడా ఎక్కడ లొంగం, దేనికి లొంగం, ధైర్యంగా ఉంటాం. మన జీవితాల్లో దేవుడు తప్పకుండా నీ చుట్టూ దేవుడు కంచిని వేస్తాడు. ఏది నీ మీద పడకుండా, ఏది నీకు హాని చేయకుండా, ఎక్కడ నీ జీవితంలో నీవు దానికి దాసోహం కాకుండా దేవుడే నీకు సహాయమును చేస్తాడు. నీ చుట్టూ, నీ తలపుల చుట్టూ, నీ ఆలోచన చుట్టూ దేవుడు కావాలని ఉంచుతారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వదిగా మనం చూసినట్లయితే ఋతు గ్రంథము 3వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చెప్పి హల్లెలూయా. ఇప్పుడు నయోమి ముసలామి, రూతు యవనస్తురాలు. ఇప్పుడు ఈమె ఎవరి మాట వింటుంది? ముసలామి మాట వింటుంది. ఆమె ఏదైతే ఆజ్ఞాపిస్తుందో, ఏదైతే ఆమె చేయాలని ఆమెకి సెలవిస్తూ ఉంటుందో అదంతా కూడా ఏం చేస్తుందట? నేను చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు నోవాహుకు దేవుడు ఒక పని అప్పగించాడు. నోవాహు ఏం చేశాడు? ఆ పనిని చేశాడా లేదా? పూర్తి చేశాడా? అంతే, పూర్తి చేశాడు. ఇప్పుడు పూర్తి చేసినటువంటి ఆ యొక్క నోవాహుకి దేవుడు ఏమిచ్చాడు? గొప్ప రక్షణ తన కుటుంబానికి. అనేకులకు లేని రక్షణ, అనేక బిడ్డలకు కుటుంబానికి లేనటువంటి రక్షణ. అనేకుల యొక్క కుటుంబంలో మరణము, వేదన, సమస్తాన్ని కోల్పోయి నిరాశ, నిస్పృహలు ఉంటే ఈ కుటుంబం మాత్రం ఆ విధంగా దేవుని మాట విన్నప్పుడే, దేవుని మాట ప్రకారముగా పరిపూర్ణముగా ఆయన చెప్పిన పనిని మనం జరిగించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి మనకు వస్తాయి. మనం అనుకుంటాం, నువ్వేదైనా నాకు ఇస్తే అప్పుడు సాక్ష్యం చెబుతాను, ఏదైనా నాకు చేస్తే అప్పుడు నేను నిన్ను హత్తుకుంటాను. అక్కడ ఏమీ లేకపోయినా దేవుని హత్తుకుంటుంది. ఏమీ లేకపోయినా ఆయన మాటను నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైతే మనము ఇలాంటి విశ్వాసముతో, ఇలాంటి సమర్పణతో అక్కడ కేవలము దైవాన్ని చూస్తుంది, దైవ సహవాసాన్ని చూస్తుంది, ఆ ఇంటిలో ఉన్నటువంటి దేవుని కృపను చూస్తూ ఉంటుంది. మనము కూడా ఆ విధంగా మనం ఉన్నప్పుడే మనం ఎలా ఉండగలుగుతామంటే, దేవునికి విధేయత కలిగి దేవుడు అప్పగించిన ప్రతి దానిని నమ్మకముగా మనం చేయగలుగుతాం. ఆ విధేయత, వినయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అవసరమే. అప్పుడే దేవుని కృప నీ మీదకి వస్తుంది.
విధేయత లేకుండా, వినయం లేకుండా, దేవుడు చెప్పినట్లుగా జీవించుకోకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతకచ్చు, దేవుని యొక్క తీర్మానములకు వ్యతిరేకంగా మన యొక్క జీవితాలు మనం నడిపించుకుంటూ ప్రభువు దగ్గరకు వచ్చి నేను దేవుని బిడ్డను అని ఒకవేళ మనం చెబుతున్నట్లయితే నువ్వు దేవునిని అవమానపరుస్తున్నట్లే. అందుకంటున్నాడు యెహోషువ కాలేబులంట పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవునిని వారు ప్రేమిస్తున్నారట. అందుకే దేవుడు వారికి ఆ వాగ్దాన దేశమును వెళ్ళటానికి దేవుడు వారిద్దరికి ఇచ్చాడు. దేవుడు ఏదైతే నీ కుటుంబానికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఇచ్చే దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలి, విని ఆ మాట ప్రకారముగా మనము నడుచుకోవాలి, కట్టబడాలి. అప్పుడే దేవుని వాగ్దాన ఫలములు మన మీదకు వస్తాయి. అప్పుడే దేవుని కృప మన కుటుంబాలలో, మన బిడ్డల జీవితాల్లో తాండవడుతుంది. నీవు దేవుని మాట చొప్పున పని చేస్తున్నప్పుడే కదా, రాత్రంతా ప్రయాసపడి ఒక్కటేమి దొరకపోయినప్పటికీ కూడా దేవుని మాట చొప్పున పని చేయగా విస్తారమైన, అంతే దేవుని మాట నీకు విస్తారమైన దీవెనలు తెచ్చిపెట్టావు. కాబట్టి దేవుని మాట ప్రకారముగా మనం ఏం చేయాలి, నడుచుకోవాలి, కట్టబడాలి. వానలు వచ్చినా వరదలు వచ్చినా ఆ ఇంటిని కొట్టిన ఇల్లు అంతే. ఎందుకని? దేవుని మాట చొప్పున ఇల్లు కట్టబడింది. ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడింది. బండ మీద కట్టబడిన ఇల్లు ఎప్పుడు కూడా నిలిసే ఉంటుంది. బండ మీద ఉన్నటువంటి ఆ ఇల్లు ఎప్పుడు కూడా అందరికంటే ఎత్తులోనే ఉంటుంది. ఎత్తులోనే ఉంటుంది. అందరికంటే ఎత్తైన స్థితిలోనే దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకే ప్రతి ఒక్కరూ నయోమి జీవితాన్ని మనం చూసి నేర్చుకోవాలి. ఏమీ లేని స్థితిలో ఆమె తీర్మానం చేసుకుంది, వెంబడించింది, ఎవ్వరి వైపు చూడలేదు, నమ్మకముగా ఉంది, మెండైన దీవులు సంపాదించుకుంది. ఊహించలేని నా యేసయ్యా నీకే నావం, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వివరించగలనా నీ కార్యముల్, వర్ణించగలనా నీ మేలులను, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. హల్లెలూయా. ప్రభు ఆయన మాట వినేటువంటి వారికి ఊహించలేని మేలులు దేవుడిస్తాడు. ఊహించలేని మేలులు, ఊహించలేని దేవుని కృప ఆ కుటుంబాలకు దేవుడిస్తాడు. 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. హల్లెలూయా. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మన ప్రవర్తన మునుపటి ప్రవక్తన కంటే ఇప్పుడు ఉన్నటువంటి సత్ప్రవక్తన ఎక్కువగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ప్రవక్తన సరిగ్గా ఉండదు. వాక్యం చెబుతుంది, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ నడక, నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. నడక ప్రవక్తను బాగున్నప్పుడే మనకు గౌరవాలు వస్తాయి, విలువ పెరుగుతుంది, మన సాక్ష్యం నిలబడుతుంది.
మన నడక సరిగ్గా లేనప్పుడు మన జీవితాలు సమాజంలో చాలా హీనముగా ఉంచబడతాయి. అందుకే దావీదు అంటున్నాడు, నా నడక నా పడక అన్ని నీకు తెలుసు నాయన. క్రైస్తవ జీవితాల్లో నన్ను దేవుడు చూస్తున్నాడు, నా నడకను దేవుడు చూస్తున్నాడు, నా పడకను దేవుడు చూస్తున్నాడు, నా క్రియలు దేవుడు చూస్తున్నాడు. నేను కూర్చోవటానికి తెలుసు, నేను నిలబడటానికి తెలుసు, నేను పండుకోవటానికి తెలుసు, నేను ఏం చేస్తున్నాను అని ఆయనకి. ఇక్కడ రూతు యొక్క ప్రవక్తన ఎలా ఉందని చెప్తున్నాడు, మునుపటి ప్రవక్తన కంటే ఇప్పుడు ఉన్న ప్రవక్తనంట. అంటే మునుపటి ప్రవక్త అంటే ఏంటి? భర్త ఉన్నప్పుడు కంటే ఇప్పుడు భర్త లేనప్పుడు ప్రవక్తను బాగుంది అంటున్నాడు అక్కడ. అబ్బా, సాక్ష్యం గొప్పది కాదు, వ్యక్తిని బట్టి కాదు అక్కడ వివాహం చేసుకున్నది, ఆమె సాక్ష్యము గొప్పది. అందసందాలు బట్టి కదా ఆమె యొక్క గుణగణాలు, సమర్పణ ఏదైతే ఉందో, ఆమె యొక్క ప్రవక్తన ఏదైతే ఉందో, ఆమె కొద్దివారినేమి గొప్పవారినేమి అక్కడ అనేక మంది ఉన్నప్పటికీ ఎవ్వరి వైపు కన్నెత్తి చూడట్లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి నాకు భార్యగా కావాలి. దేవుని ఏర్పాటు చూడండి. మనం అనుకుంటున్నావు ఇలా బ్రతికితే ఎట్ట బతుకుతావే, ఎట్ట ఉంటావు ఈ వయసులో, మనమే చెబుతాం అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. ఒక ఆమె చెబుతుంది, భర్త ఎప్పుడు వయసులో పోయాడుగమ్మా, ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఆయన భర్త అనుకుందాంలే, ప్రభు వాళ్ళు తీసుకుంటుందంట. అయ్యగారి దగ్గర రాకుండా ఆమె చెప్పేస్తుంది అన్నీ. ఆ భర్త అంట పెళ్లి చేసుకోపోయినా భర్త లేడు కాబట్టి ఇంటికి వస్తాడు కాబట్టి ఆయనే నీకు. ఏంటండి తీర్మానాలు? అంటే దేవుని రాజ్యాంగం కాదు, లేకపోతే దేవుడు చెప్పేటువంటి నియమ నిబంధనలు కాదు, మనం ఒక సొంత నియమ నిబంధనలు మనకు అనుకూలతగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకు అనుకూలముగా మనం ఏర్పాటు చేసుకుంటే, నీకు అనుకూలముగా నువ్వు జీవిస్తూ భక్తి చేస్తూ ఉంటే నువ్వు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేరుస్తావు? దేవుని బిడ్డగా ఎలాగూ నువ్వు భయముతో భయపడుతూ నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు? అందుకు ఇక్కడ రూతు యొక్క ప్రవక్తన విషయాల్లో ఏమంటున్నాడంటే, భర్త ఉన్నప్పుడు ప్రవక్తన కంటే భర్త లేనప్పుడు ఉన్న ప్రవక్తన చాలా బాగుంది. మన జీవితాల్లో ఇప్పుడు మన ప్రవక్తన చాలా బాగుండాలి. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు ఈ ప్రవక్తన ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత మన ప్రవక్తన మంచిగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. తరువాత మనం చూసినట్లయితే ఋతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నా కుమారి భయపడకము, హల్లెలూయా. ఎక్కడి నుంచో వచ్చింది కదా, కొద్ది కాలంలోనే ఆ ఊరిలో ఉన్న వారందరికంటే ఇప్పుడు ఎలా ఉంది? యోగ్యురాలు. మన జీవితాలలో యోగ్యత అనేది డబ్బులు బట్టి వచ్చేది కాదు, చదువును బట్టి వచ్చేది కాదు, మనం వేసుకునే బట్టలు బట్టి వచ్చేది కాదు. కొంతమంది అనుకుంటారు, నేను చదువుకున్నా, నాకు డబ్బులు, లేకపోతే నేను ఎలా ఉన్నాను, నాకు ఒక యోగ్యత రాదండి. యోగ్యత అనేది నువ్వు అడిగితే వచ్చేది కాదు, నీ ప్రవక్తను బట్టి దేవుడు ఇస్తే వచ్చేది. ఇప్పుడు మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మోషే మీరేనా, మీ కుటుంబమేనా, మాకు లేదా ఈ అర్హత అని ఏం చేశారు? మోషే మీద, అహరోను మీద అర్హత, యోగ్యత అనేటువంటిది నీ పరిస్థితులు బట్టి, లేకపోతే నీకున్నటువంటి కుటుంబాన్ని బట్టి వచ్చేది కాదు, చదువును బట్టి, ఎత్తును బట్టి వచ్చేది కాదు. ఇప్పుడు సమూయేలు యెష్షయి ఇంటికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, నీ కొమ్ముని తైలముతో నింపుకొని యెష్షయి ఇంటికి వెళ్ళి నువ్వేం చేయాలి? నేను చూపించేవాడిని అభిషేకించమన్నాడు.
ఈయన ఎత్తు చూస్తున్నాడు, బలాన్ని చూస్తున్నాడు, ఫిట్నెస్ చూస్తున్నాడు. వాళ్ళందరూ చూస్తే అనుకుంటున్నాడు, ఆహా ఓహో అనుకుంటున్నాడు, ఇతడు యోగ్యుడు అనుకుంటున్నాడు. ప్రభు కాదు 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 అంటున్నాడు. ఇదేంటి? నీవు ఎత్తుని అని చూస్తున్నావు, నేనైతే గుణాన్ని చూస్తున్నాను. ఎవరు యోగ్యులో నేను చూస్తున్నాను, అర్హత కలిగిన వారు చూస్తున్నారు. అర్హత అనేటువంటిది హైట్ని బట్టి వచ్చేది కాదు. ఇదేమి పోలీస్ సెలక్షన్ కాదు, ఇదేం ఉద్యోగము, గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఇది నేను ఉండాలి, పలానా వాళ్ళు ఉండాలనేటువంటి తీర్మానం చేసుకునేటువంటిది ఇది ఒక లోక సంబంధమైనది కాదు. ఇది పరలోక సంబంధమైనది, ఇది పరిశుద్ధమైనటువంటిది. దీనిలో ఎవరు చేయాలి, ఎవరు యోగ్యులు? కొద్ది కాలంలోనే యవనస్తురాలంట ఎలా సాక్ష్యాన్ని పొందుకుందంట? ఆ ఊరిలోనే యోగ్యురాలుగా ఆమె ఎప్పుడైతే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటుందో, యవనస్తులు అదే మాట చెబుతున్నారు, పెద్దవాళ్ళు ఇదే మాట చెబుతున్నారు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె గురించి అదే. ఆమె ఎక్కడ ఉన్నా ఎవరి వైపు కన్నెత్తి చూడదండి. ఎంత జాగ్రత్తగా ఆమె జీవిస్తుందో. హల్లెలూయా. ఈ సాక్ష్యమును బట్టి ఆ ఊరిలో ఉన్న కోటీశ్వరుడు బోయాజు ఏం చేశాడు? ఆమెని రొట్టె ఎరిగి అక్కడ తంతే వచ్చి ఇక్కడ ఆశీర్వాదాలు పడింది. వాస్తవంగా ఆ తన్ను అక్కడ లేకపోతే, భర్తని తీసుకోకపోతే, ఇంత యోగ్యత కలిగిన భర్తకి ఇప్పుడు ఆమె యేసుక్రీస్తు యొక్క వంశవళిలో ఆమె చేర్చబడింది. ఎంత ఘనత అండి! సమస్యలు వస్తే బ్రతుకు అయిపోయింది, మూడు బారిపోయాం, అయిపోయింది అనుకుంటున్నాం. మనం అయిపోలేదు. మూడు బారిన జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. శ్రమలలో, బాధలలో, నిందలలో ఉన్నటువంటి వారిని దేవుడు సంతోషభరితులుగా దేవుడు చేయబోతున్నాడు. ఎవరు లేనటువంటి వారిని దేవుడు గొప్ప జనసమూహముగా, దారిలో ఒంటరి అయిన వాడిని 10 వందలుగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. నువ్వు ఓడిపోలేదు. పరిస్థితులు అలా కనిపించవచ్చు, నువ్వు ఓడిపోలేదు. నిన్ను ఓడిపోనివ్వడు దేవుడు. ఆయన చేతులున్నా ఓడిపోతే ఎవరికి అవమానం? దేవునికే కదా. యుద్ధము అంతే, ఓడిపోవు. సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కన్నీరు ఉన్నాయి, నువ్వు ఓడిపోవు. వాటిని అధిగమించి విశ్వాసం, నీ సాక్ష్యము, నీ స్థిరత్వము మంచిగా ఉన్నట్లయితే దేవుడు నీవు ఎక్కలేని, ఊహించలేని ఉన్నతమైన శిఖరాలు దేవుడు తీసుకెళ్తాడు. ఈ సమస్యలన్నీ మన జీవితాలు అనుకుంటాం, ఏంటి ప్రార్థనకి వెళితే ఈ సమస్యలు ఏంటి పోతాయి అనుకుంటే ఎక్కువ అవుతున్నాయి అనుకుంటాం. ఈ సమస్యలు ఏమవుతున్నాయో తెలుసా అండి? నిన్ను ఆశీర్వాదాల దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాయి, ప్రభువులో బలపడేటట్లు చేస్తున్నాయి, కన్నీరు గార్చేటట్లు చేస్తున్నాయి, విశ్వాసములు స్థిరముగుండేటట్లు చేస్తున్నాయి, ప్రభువుని హత్తుకునేటట్లు చేస్తున్నాయి, ప్రభు సన్నిధికి ప్రేమ కలిగి. ఇవన్నీ లేకపోతే తన్ని పెట్టి ఇంటి దగ్గర కూర్చుంటాం, అంతేనా? అటువరకు టీవీలన్నీ బొడ్డబొడ్డుగుండాయి. ఇప్పుడు టీవీలన్నీ పెద్ద పెద్ద స్క్రీన్లు వస్తున్నాయి కాబట్టి ఇంటి దగ్గర హాయిగా కూర్చుంటాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? సమస్యలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ సమస్యలు నేను ఎక్కడ తీసుకొస్తున్నాయి? దేవుని పాదాల దగ్గరికి వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నుంచి మరొక విషయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. మీ దగ్గరికి మరొక విషయాన్ని తీసుకొస్తున్నాను. రూతు ఎలా ఉందంటే యోగ్యురాలని సాక్ష్యము సంపాదించుకుంటుంది. రూతు గ్రంథంలో 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుదాం. చివరకు ఒక మాట చదివేసి హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని బట్టి నీకు తెలుసా? మనం అనుకుంటున్నాం రూతుకి ఆశీర్వాదం వచ్చింది ఆ ఇల్లు అనుకుంటున్నాం. లేదండి, రూతును బట్టే ఆ ఇంటికి ఆశీర్వాదం వెళుతుంది.
ఒక యోగ్యత కలిగిన జీవితం నీవు జీవిస్తున్నప్పుడు నీ నుండి ఆశీర్వాదాలు ఇంట్లోకి వెళ్తాయి, వారి నుండి మనకు ఆశీర్వాదం కాదు. ఎప్పుడైతే ఒక యోగ్యత కలిగి మనం సేవ చేస్తామో నా నుండి అనేక ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ఎప్పుడైతే యోగ్యత కలిగి మనం దేవుని బిడ్డలుగా తీర్మానం చేసుకుని మనం బ్రతుకుతున్నామో మన నుండి మన కుటుంబానికి ఆశీర్వాదాలు, మన నుండి అనేకులకు ఆశీర్వాదాలు వెళ్తాయి. యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉండటం బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఈరోజు నీవు నేను దేవునితో మనం ఉంటే మన కుటుంబానికి ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఉపవాస కుడికలు, నీ సమర్పణ, నీ త్యాగము, లోకములో ఏమైతే క్రీస్తు కొరకు విడిచిపెట్టి శ్రమలైన బాధలైన నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావో, సమర్పణ కలిగి ఉంటున్నావో, కరువులైన ఓర్చుకుంటున్నావో, బాధలైన ఓర్చుకుంటున్నావో, వస్త్రహీనతను ఓర్చుకుంటున్నావో, దేవుడు నిన్ను ధన్యులుగా దేవుడు చేయబోతున్నాడు. నీ మంచి ప్రవక్తను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ తీర్మానమును బట్టి, దేవునితో నీకున్న సంబంధమును బట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల దేవుడు దీవించబోతున్నాడు. ఇది ఉన్నతమైనది. దీన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయొద్దు. దేవునితో నీకున్న సంబంధాన్ని ఏది నేను విడదీయటానికి వీల్లేదు. జాగ్రత్తగా కాపాడుకుందాం. నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా దేవుని బిడ్డగానే మన సాక్ష్యాన్ని సంపాదించుకుందాం. నయోమి అలా ఉంది, రూతు అలాగే ఉంది. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా చెక్కు చెదరని వారు ఉన్నాడు. దేవుడు వారి యొక్క జీవితాన్ని, అత్త కోడల యొక్క జీవితాన్ని తల్లి బిడ్డగా మార్చడమే కాదు, ఒక ఆశీర్వాదకరమైన కుటుంబ వ్యవస్థగా దేవుడు మార్చేశాడు. నయం అనుకుంటుంది, నేనేమి ఇస్తాను అనుకుంటుంది, నీవేమీ ఇవ్వలేదమ్మా. నువ్వు ఒక మంచి మార్గంలో నడిచి మంచిగా నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నీ నమ్ముకున్న వాళ్ళకి మంచి దేవుడు చేస్తాడు. నేను నమ్ముకున్నటువంటి వారికి దేవుడు మంచి మార్గాన్నే చూపిస్తాడు. నయోమి అలాగే ఉంది. రూతుకి దేవుడు అంత గొప్ప కృప. ఇప్పుడు రూతు ఏది చేస్తున్నా ఎవరిని మాట బట్టి చేసింది? అంతే కదా. అంటే అత్త మంచిదనే కదా, ఆమె చెప్పిన ప్రతిదీ కూడా ఆమెకు ఆశీర్వాదం అనే కదా, ఆమె చెప్పిన దాన్ని బట్టి నడవబట్టే కదా ఆమె సాక్ష్యం బాగుంది. జాగ్రత్త. నయోమిదేముంది, ముసలిది, దాని మాట ఇంటే ఏమొస్తుంది అనుకోవద్దు. ఆమె మాట వినబట్టే. అందుకే ఏమంటారు, పెద్దవాళ్ళు మాట సద్దన్న మూట. ఎవరి మాట? ఆ మాట విందాం. పెద్దవాళ్ళు గౌరవించుదాం. కుటుంబంలో తల్లిదండ్రుల మాట గౌరవించుదాం, పెద్దల మాట గౌరవించుదాం, సేవకుల మాట గౌరవించుదాం, దైవభక్తి కలిగిన వారి మాట గౌరవించుదాం. అది మనకు ఆశీర్వాదం. కోపముగాను, అన్యముగాను, వ్యతిరేకంగా భావించవద్దు. మంచిగా మనము దానిని రిసీవ్ చేసుకుంటే అది నీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. దేవుడి మాటలు మన ఇంటిలో దేవుడు దీవించునుగాక. ఆమె తల్లు వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి నాయన మంచి మాటలు బట్టి వందనాలు. రూతు ఏ విధముగా దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకుందో, రూతు ఏ విధముగా దేవుని కొరకు స్థిరమైన విశ్వాసము కలిగి కొనదో, రూతు ఏ విధముగా చురుకుగా పనిచేస్తూ నిలకడగా యవనస్తుల మధ్య ఉన్నప్పటికీ ఏ ఆశలకు కోరికలకు ఆమె వెళ్లకుండా లోబడకుండా ఉందో, రూతు ఎప్పటికీ కూడా విధేయతను విడిచిపెట్టలేదు, అవిధేయురాలుగా జీవించలేదు దేవుని పట్ల. రూతు సత్ప్రవక్తను కలిగి ఉంది, మంచి ప్రవక్తను కలిగి ఉంది. దేవునికి వ్యతిరేకముగా నడుచుకోవటానికి, తన స్వార్థముతో జీవించటానికి రూతు ఇష్టపడలేదు. రూతు యోగ్యురాలుగా తన సాక్ష్యాన్ని సంపాదించుకుంది. రూతు దేవుని వలన ఆశీర్వాదకరమైన కుటుంబంలో క్షేమ అభివృద్ధిని ఆమె సంపాదించుకుంటుంది. ఈరోజు దేవునితో నీకున్న సహవాసము నీ కుటుంబానికి క్షేమ అభివృద్ధిని ఇవ్వాలి దేవుడు. ఆ విధంగా ప్రభువా, మా జీవితాలు మేము కట్టుకోవటానికి, దేవునితో మాకున్న సంబంధాన్ని తెగిపోకుండా దాన్ని బలపరుచుకోవటానికి దేవుడే నా దీన స్థితిని దేవుడు సంపన్నముగా మార్చగలడు అన్నటువంటి ఆశతో దేవుని పాదాలను ఆయన పట్టుకుని బ్రతుకులు ఆడుకోవటానికి అనేక సంవత్సరాలు చేయలేకపోయామయ్యా, లోబడలేకపోయామయ్యా, నీ సన్నిధానములో విరిగి నలిగిన మనసుతో ప్రార్థించలేకపోయామయ్యా.
ఇకనైనా మేము నమ్మకముగా, ఇకనైనా దేవుని కొరకు నమ్మకముగా ప్రభువా మేము బ్రతకటానికి మీరు సహాయములు దయచేయండి. మా తీర్మానములు నాయన మేము ఎన్నడూ మర్చిపోకుండా, నేను దేవునికి చెందిన వాడిని, నేను ఎలాగో ఈ ఘోరమైన పాపములను చేసి దేవుని దృష్టిలో నేను ఎలాగో నేరస్తుడిగా ఉండగలను? నాకు అవసరం లేదయ్యా. ఈ జీవితము నాకు అవసరం లేదు, ఈ బ్రతుకు నాకు అవసరం లేదు. దేవునికి యోగ్యకరమైన జీవితం నాకు కావాలి. ఆ జీవితంలో కష్టాలున్నా పర్వాలేదు, బాధలున్నా పర్వాలేదు, తరవబడటమైనా పర్వాలేదు, అవమానములైనా నాకు పర్వాలేదు. ఆ జీవితమే నాకు కావాలి, ఆ సాక్ష్యమే నాకు కావాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనకు జీవితాలను మనం కట్టుకుంటున్నామో అప్పుడే దేవుని కృపణ మనల్ని దాటిపోదు, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం దాటిపోవు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబ వ్యవస్థగా నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. మనం లోబడుదాం, వాక్యానికి విధేయత చూపించుదాం, కఠినమైన వారుగా ఉండవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, మన తప్పిదములు మనం చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకున్నటువంటి వారుగా, సరిదిద్దుకున్నటువంటి వారుగా, విధేయత కలిగినటువంటి వారుగా, దేవునికి భయపడేటువంటి వారుగా ఎప్పుడైతే మన యొక్క జీవితాలను మనం సరి చేసుకోగలుగుతున్నామో దేవుని ఆశీర్వాదాలు మనం దాటిపోయేవి కాదు. గుడ్డివాడు కేక వేస్తున్నప్పుడు దాటిపోయాడా? దాటిపోయే దైవం కాదండి. నిన్ను ప్రేమించి నిన్ను లేవనెత్తేది, నేను ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో కూర్చొనిపెట్టేది. మనం దాటిపోవద్దు, దేవునికి విరోధముగా మన జీవితాలు కట్టుకోవద్దు. సరి చేసుకుని వెళదాం, సరిదిద్దుకుని వెళదాం. దేవుని ఆశీర్వాదములతో మన ఇంట్లోకి వెళితే మన ఇల్లు కూడా దేవుని ఆశీర్వాదాలతో నింపబడుతుంది. మేమందరం ప్రభువా నీ వాక్యమును విను మాత్రమే కాకుండా విన్న దాన్ని బట్టి ప్రభువా సరి చేసుకునేవారుగా, సరిదిద్దుకునేవారుగా, ఒప్పుకునేవారుగా, దిద్దుకునేవారుగా అయ్యా మేమందరం ఉండటానికి సహాయములను దయచేయి నాయన. ఈ స్థలమంతటి మీద ప్రభువా నీ అభిషేకం ఉంచుతున్నందుకు, నీ ఆత్మ ఉంచుతున్నందుకు, నీ బిడ్డలలో అయినా ఒక పశ్చాత్తాపం మెరుస్తున్నందుకు, వారు ప్రార్థిస్తున్నందుకు, వారి యొక్క జీవితాన్ని ప్రభు ఎదుట ప్రభు సరి చేసుకుని వస్తున్నందుకు నీకు చాలా వందనాలు. వారందరినీ బలపరచండి. దేవుని బిడ్డలుగా మంచి సాక్ష్యముతమే సాగిపోట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత సదాకాలము తోడై ఉన్ననుగాక. ఆమేన్.